హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ నేను చూసాను గైస్, నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మూవీకి చాలా అంటే చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల నుంచి. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. ప్రతి చోట అన్యాయం జరిగే ప్రతి చోట హీరో వెళ్ళి ఆ అన్యాయాన్ని, అక్కడ జరిగే తప్పుల్ని, అంటే కల్తీ వ్యాపారాలను అన్నింటినీ క్లోజ్ చేసుకుంటూ పోతాడు. అలా హీరో ఇంట్రడక్షన్, హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చూపిస్తారు మనకి. అలా దాంట్లో ఎవరైతే మన హీరో అన్నీ క్లోజ్ చేసుకుంటూ పోతాడో కంపెనీస్, దాంట్లో మన ఎస్జే సూర్య మనుషులు కూడా ఉంటారు. ఎస్జే సూర్యకి హీరోకి ఇచ్చిన క్లాష్ అయితే జరుగుతుంది మధ్యలో. అక్కడ సీన్ బాగుంటుంది. ప్లస్ మళ్ళీ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, హీరో లవ్ ట్రాక్ చూపిస్తారు. అసలు హీరో ఎలా విడిపోయారు, దేనివల్ల హీరో ఐపీఎస్ నుంచి ఐఏఎస్ ఎలా అయ్యాడు, అంటే ఎలా అయ్యాడు అనేది కూడా మనకు ఆ ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు లవ్ స్టోరీలో. అలా వెళ్తూ ఉంటుంది సినిమా. వెళ్తుండగా ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ అయితే వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ బాగుంది, బాగా పెట్టారు ట్విస్ట్. అది అక్కడ ట్విస్ట్ అనేది నాకు చాలా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు స్టోరీ చూపిస్తాడు. హీరో వాళ్ళ నాన్నది, అంటే రామ్ చరణ్ది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వాళ్ళ నాన్నది. ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఫ్లాష్ బ్యాక్ అసలు శ్రీకాంత్కి అసలు హీరో వాళ్ళ నాన్నకి ఏం సంబంధం, అంటే ఎందుకు దేనివల్ల రామ్ చరణ్ని చంపాల్సి వచ్చింది, అంటే హీరో రామ్ చరణ్ వాళ్ళ తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తారు. ఇలా మూవీ తీసుకెళ్తారు గైస్. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇది మెయిన్ ప్లాట్ మూవీది. స్టోరీ సింపుల్, అంటే రొటీన్ స్టోరీ గైస్. అంటే రొటీన్, అంటే నార్మల్ ఎప్పుడు చూసే కదనే, అందుకే జనాలకు ఎక్కలేదు, అంటే నచ్చలేదు అవ్వచ్చు మూవీ. ఎందుకంటే రొటీన్ ఫామ్లా, రొటీన్ స్టోరీ, ఎక్కడ కొత్తదనం ఉండదు. కానీ ముందుగా చెప్పాలంటే మూవీలో రామ్ చరణ్ గైస్ ఎక్సలెంట్ వర్క్, అసలు మామూలుగా చేయలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వాళ్ళ డాడీ క్యారెక్టర్ అయితే చేశాడో మైండ్ బ్లోయింగ్. నత్తి క్యారెక్టర్లో అయితే జీవించేశాడు. నాకైతే కన్నెంట నీళ్ళైతే వచ్చేసాయి గైస్. ఒక సీన్ దగ్గర తను మాట్లాడలేకపోతాడు నత్తి వల్ల. స్పీచ్ ఇద్దామని అనుకుంటాడు పార్టీ కోసం. అక్కడైతే ఎమోషన్ మస్తు పండింది, సో మామూలుగా ఉండదు. మళ్ళీ ఇంకో దగ్గర అంటే శ్రీకాంత్కి తనకు ఒక చిన్న సీన్ అయితే వస్తుంది, అక్కడ కూడా మామూలుగా ఉండదు. అసలు క్యారెక్టర్లో అసలు ఒదిగిపోయాడు అంతే. ఇంకా రామ్ చరణ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అలా చేస్తాడు. అసలు రంగస్థలం తర్వాత అలాంటి క్యారెక్టర్, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను. రామ్ చరణ్ కోసం అయితే వెళ్ళండి గైస్ మూవీకి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు గైస్, రొటీన్ ఫామ్లానే, కానీ మీకు ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. సాంగ్స్ ఒక్కటే బోర్ ఫీల్ చేస్తాయి తప్ప మూవీ మీకు ఎక్కడ బోర్ ఫీల్ చేయదు. స్టార్టింగ్లో ఒక సీన్ వస్తుంది, అంటే కల్తీ వ్యాపారం జరిగే ఆ కంపెనీస్కి వెళ్తాడు. అక్కడ బియ్యంది కల్తీ, అది కూడా బాగా చూపించారు. ఆ సీన్ నాకు చాలా నచ్చింది మూవీలో. ప్లస్ అక్కడ నత్తి అదే స్పీచ్ ఇచ్చే దగ్గర ఆ సీన్ ఒకటి ఉన్నాయి గైస్. సీన్స్ 2-3 సీన్స్ చెప్పుకోదగ్గర సీన్స్ చాలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కూడా, అవి వర్కౌట్ కూడా అయ్యాయి. మదర్ సెంటిమెంట్ కూడా బాగానే ఉంది. కానీ మూవీ రొటీన్ స్టోరీ, కానీ రామ్ చరణ్ కోసం వాచ్ చేయండి గైస్ మూవీ. మరి తీసి పడేసేటట్టు ఏం సినిమారా బాబు అన్నట్టయితే లేదు, నిజం చెప్తున్నాను. ఓకే చూడొచ్చు, నాట్ బ్యాడ్. మరి తీసి పడేసేటట్టు అబ్బా తలకాయ నొప్పి అన్నట్టయితే లేదు గైస్. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రామ్ చరణ్ కోసం అయితే మూవీ చూడండి. నేను చెప్తున్నాను బాగుంది మూవీ. అంటే రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, స్టోరీ రొటీన్ కానీ ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మీరు ఇంప్రెస్ అవుతారు, ఇంప్రెస్ కాదు కంటతరి పెడతారు అంతే. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ మాత్రం, ఇది గ్యారంటీ. మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 కూడా. నేను నిజం చెప్తాను, రామ్ చరణ్ కోసమే ఈ మూవీకి చూడమని చెప్తున్నాను. యాక్టింగ్ చాలా బాగా చేశారు, వాచ్ చేయండి మూవీ. ఓకే గైస్, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.